నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రుణమాఫీ గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీకి మేము ఏకకాలంలో చేస్తామని చెప్పిన ప్రభుత్వము 3 దఫాలుగా చేసుకుంటూ వచ్చింది. మొదటగా 1,00,000, తర్వాత 1,50,000, ఇప్పుడు 2 లక్షలు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ అయ్యింది. ఇక హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. దానిపైన మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇలా వారు గన్ పార్క్ దగ్గర ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటారా? 2 లక్షల రుణమాఫీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. ఆ అనుగుణంగా ఏదైతే హరీష్ అన్న ఒకటే చెప్పిండు, మీ కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 13 అంశాలు దానితో పాటు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే 100% నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. ఏదైతే రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు కూడా హరీష్ అన్న కట్టుబడి ఉన్నాడు. హరీష్ అన్నకు పదవులు ముఖ్యం కాదు, రాజకీయంగా ఆయనకు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యము. గత కాలంలో ఎన్నోసార్లు ఉసిరు హరీష్ అన్న మంత్రి పదవి కావచ్చు, కానీ ఎమ్మెల్యే పదవులు కావచ్చు, గడ్డి పోసుతో సమానమని హరీష్ అన్న పలు దబాలాలుగా తన యొక్క సత్తను నిరూపించుకున్నటువంటి సందర్భం మనకు విషయమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు 47 లక్షల మంది రైతులు దాదాపు 31,000 కోట్లు అవసరం ఉంటుందని చెప్పిండు. ఏది రైతు రుణమాఫీ. నిన్న వైరా మీటింగ్లో ఏం చెప్పిండు, దాదాపు 18,000 కోట్లు మేము రుణమాఫీ చేసినాము, దాదాపు 22 లక్షల రైతులు అని చెప్పిండు. ఆయన మాటలను అర్థమవుతుంది. ఫస్ట్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన దానికి, సెకండ్ ప్రెస్ మీట్ పెట్టిన దానికి రైతులు రుణమాఫీ చేసినావు, హరీష్ రావు రాజీనామా చేయాలని. 100% హరీష్ అన్నకు మేము ముందే చెప్తున్నా, పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలంటే దానికన్నా ఎక్కువ కాదని హరీష్ అన్న చెప్పిండు. హరీష్ అన్నకు చరిత్ర ఉంది రాజకీయంగా, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు తెలంగాణ ప్రజలు ముఖ్యమని ఇప్పుడు కూడా హరీష్ అన్న కట్టుబడి ఉన్నాడు. నీ దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ కాంగ్రెస్ మేనిఫెస్టో భగవద్గీత లాంటి మీరు చెప్పుకుంటున్నారు కదా, మీరు ఏకకాలంలో ఏం చేసిరు? 3 దఫాలుగా 1,00,000 వరకు ఒక రకంగా, 1,50,000 ఒక రకంగా, 2 లక్షల వరకు చేస్తా అని చెప్పారు. మీ మాట మీకే పొందలేనటువంటి మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ మాటలు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన మాటలకు, నిన్న బహిరంగ చెప్పిన మాటలకు నీకే పొందడం లేదు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఒక సంస్కారహీనంగా ఒక 7 సార్లు గెలిచినటువంటి ఒక మంత్రి మీద, ఒక తెలంగాణ ఉద్యమకారుడి మీద ఈ రోజు నువ్వు అట్లా మాట్లాడొచ్చా? మాకు మాటలు లేవా? అంతకన్నా ఎక్కువ రెట్టింపు మాట్లాడడానికి దమ్ము ధైర్యం ఉంది ఒక తెలంగాణ బిడ్డగా. ఒక సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకొని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి వాళ్ళ హరీష్ రావు గారు సవాల్ చేయడం వల్లనే ఇప్పటికి 18 లక్షలు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనుకోవచ్చు. మరి మొన్నటి వరకు కూడా 1,50,000 వరకే రుణమాఫీ కాలేదని అన్న. వాస్తవానికి తెలంగాణ రైతాంగం పట్ల వాళ్ళకు శ్రద్ధ లేదు. రైతాంగం పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉంటే మీకు ఆలోచించండి. మీరు వాళ్ళు ఏకకాలంలో చేస్తా అని చెప్పి ఆగస్టు 15 ఇప్పటికన్నా మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 15 వరకు చేస్తా అన్నారు, ఎంత చేసిర్రు? ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి 31 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉందన్నాడు, చేసింది 17,000 చిల్లర కోట్లు. అంటే నీకు అర్థమవుతుంది రైతాంగం మీద ఎవరికి ప్రేమ ఉంది. వాళ్ళు 15,000 ఎకరానికి ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రా? అంటే మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు వేసేదానికి చెప్పేదానికి పొంతన లేదు. తెలంగాణ రైతాంగం పట్ల కానీ వాళ్లకు సిద్ధశుద్ధి లేదు. తెలంగాణ రైతాంగం పట్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్ర గురించి, అభివృద్ధి గురించి కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ అన్న, అంతే తప్ప వీళ్ళు సిద్ధశుద్ధి లేదు. వాస్తవం, 100% వాస్తవం. అంటే హరీష్ రావు పైన కూడా అన్న వైరా మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాం, అది ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో అయితే మాట్లాడకూడదు. మరి అలాంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? మేము ఒకటే, రేవంత్ రెడ్డి బిడ్డ ఏదైతే 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ చెన్నాశం చేసుకుంటున్నటువంటి విధవ సన్నాసివి నువ్వు. ఇంతవరకు నీ మాటలు నీకే పొందలేనటువంటి మాటలు. 2018లో నువ్వు రాజకీయ చెన్నాశం తీసుకున్నావా? దద్దమ్మ చెప్పు రేవంత్ రెడ్డి మిస్టర్, నువ్వు ఏమనుకుంటా ఉన్నావు? అంటే నీదొకటి వేరేటోళ్ళది ఒకటా? హరీష్ అన్న మాట మీద నిలబడే వ్యక్తి 100% చెప్తుండు. హరీష్ అన్న కావచ్చు, హరీష్ అన్న అభిమానులుగా మేము చెప్తా ఉన్నాము, హరీష్ అన్నకు పదవులు ముఖ్యం కాదు, పదవులు గడ్డిపోసతో సమానము. 2004లో తెలంగాణ కోసమే మంత్రి పదవిని తృణపరంగా వదిలిపెట్టిన చరిత్ర హరీష్ అన్నది. నీ చరిత్ర పదవుల కోసము శవాలను ఎరుక్కున్న చరిత్ర నీది. ఈరోజు మేము సందర్భంగా తెలియజేస్తాము. హరీష్ అన్న నువ్వు అట్టుకుంటే మేము కూడా మాట్లాడతాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ముఖ్యమంత్రి నువ్వు, ఆ చేరుకు వాల్యూ ఇస్తున్నాము. గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు 7 సార్లు గెలిచినటువంటి ఒక సీనియర్ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో రైతులు నువ్వు అవి పట్టుకొని, తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర నీది. హరీష్ అన్న తెలంగాణ కోసం 100 రోజులు జైల్లో ఉన్న చరిత్ర హరీష్ అన్నది. హరీష్ అన్న అనే ముందు నువ్వు ఆత్మపరిశీలన చేసుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ బట్టలు ఉప్పి కొట్టే సందర్భం కూడా వస్తుంది ఒక తెలంగాణ ఉద్యమకారుగా చెప్తున్నాం. గన్ పార్క్ వద్ద ఏదైతే అమరవీరుల స్తూపం దగ్గర నిరసన తెలుపుతా ఉన్నారు, ఏం చెప్తారు ఈ సందర్భంగా? హరీష్ అన్న స్థాయి రేవంత్ రెడ్డి కాదు, జాకుపట్టు సీఎం అండి. తెలంగాణ రాష్ట్రానికి మిస్టర్ రేవంత్ రెడ్డి జాకుపట్టు సీఎం.
ఓ కష్టపడ్డ లేడు, తెలంగాణ కోసం పోరాడింది లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో మీకు తెలిసిన విషయమే. జాక్ పార్టీ సీఎం ఊ అంటే ఫ్లైట్ పోతాడు, ఆ అంటే ఫ్లైట్ పోతాడు. తెలంగాణ ఆయన అన్నాడుగా నిన్న సవారు విసిరింది అమరవీర సూపర్, మేము వస్తున్నాము, నీ దమ్ము ధైర్యం ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి చర్చకు మేము సిద్ధం ఉన్నాము. తెలంగాణ ఉద్యమకారంగా హరీష్ అన్న స్థాయి నిధి కాదు, హరీష్ అన్న ఒక గొప్ప వ్యక్తి, హరీష్ అన్న స్థాయి నిధి కానే కాదు, అది నీ స్థాయి మేము వస్తున్నాము. నీ దమ్ముంటే నువ్వు ఎంతవరకు చేసినావు రుణమాఫీ చర్చకు మేము సిద్ధమే, దమ్ముంటే రా. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ చేసేసినామని మాట్లాడుతూ ఉన్నారు కదా బ్రదర్, మరి మీరేం చెప్తారు? 2 లక్షల వారు రుణమాఫీ చేసిందంటే 47 లక్షల రైతులు 31,000 కోట్లు రుణమాఫీ కావాలి కదా. ఆయన మాటల్లో చెప్పిండు కదా 31,000 కోట్లు రుణమాఫీకి అవసరమని ఆయనే చెప్పిండు కదా. ఇప్పుడు 18,000 కోట్లు చేసిండు కదా, మరి ఇంకా 20,000 కోట్లు ఎవరు చేయాలి? ఆయన మాటల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, చేయలేదన్న విషయం సుస్పష్టంగా ఆయన మాటల్లో అర్థమవుతుంది. నిన్న వైరా మీటింగ్లో 18,000 కోట్లు చేసినాడు, అంతకన్నా మీటింగ్లో 31,000 కోట్లు అవసరం అన్నాడు. ఆయన మాటలకు ఆయనకే పొందం లేదంటే ఎక్కడ అయినట్టు మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ కాలేదట. వాస్తవానికి చాలా మంది పెండింగ్ లో ఉన్న విషయం మన అందరికి తెలిసిన విషయం. చాలా మంది నాకు అది లేదు ఇది లేదు కాలేదు అని గగ్గోలు పెడుతున్నాడు సందర్భము. 17,000 ఇస్తా అని చెప్పిండు రైతు భరోసా, ఏది ఎక్కడ ఏమి లేదు, అంత శూన్యము. కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా బోగస్ మాటలు, బోగస్ కథలు, అన్ని బజ్వాజు మాటలు తప్ప తెలంగాణ కోసం ఉరగబెట్టింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఏమీ లేదు. ఎట్లా ఉండబోతుంది తర్వాత కార్యాచరణ? నిజంగా 2 లక్షల రుణమాఫీ జరగలేదని ఒకవైపు మీరు అంటా ఉన్నారు, చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. మరి రాజీనామాలు కూడా చేయాలని చెప్పి మాటలు వినిపిస్తాను, ఏం చెప్తారు? హరీష్ అన్న స్పష్టంగా చెప్పిండు, నాకు పదవులు ముఖ్యం కాదు, నేను మాట కట్టుబడి ఉంటా. 6 గ్యారంటీలు 13 అంశాలు ఏకకాలంలో మీరు ఏదైతే ఉన్నదో చేస్తే నాకు పదవులు ముఖ్యం కాదని చెప్పిండు. హరీష్ అన్న ఆ మాట కట్టుబడి ఉంటాడు 100%. మీరు చూడండి వాళ్ళు చేయరు, అది కాదు. తెలంగాణ ప్రజల కోసం పోరాడేది కేసీఆర్, హరీష్ అన్న తప్ప ఈ బడువాజు నాయకులు కాదన్న విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది.